ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు రాజు, పడిపురం గ్రామం, బింగ్దోడి కమిటీ, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నేను చెప్పబో వచనము ద్వితీయ దైవ గ్రంథములోని మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వివరము: మనిషి దేవుణ్ణి ధర్మంతో ప్రార్థించవలెను. ప్రార్థన అనగా ధర్మబద్ధమైనదిగా ఉండవలెను. ధర్మంతో కూడిన ప్రార్థన కాకుండా నోటితో మాటల రూపంలో చేయనది ధర్మమునకు సంబంధించినది మరియు దేవుణ్ణి చేరునది కాదు. అందువలన ఇతరులకు తెలియనట్లు గల ధర్మంతో కూడుకున్న ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి ఇతరులు రానట్లు తలుపులు వేసి రహస్యమందున్న ఆత్మను ప్రార్థన చేయవలెను. మనుషులకు తండ్రి మనుషుల శరీరంలోనున్న ఆత్మేనని తెలియవలెను. ఇతరులకు తెలియ ప్రార్థన ఎవరికి తెలియకుండా చేయవలెను. అట్లు చేయటం వలన శరీరంలో రహస్యముగానున్న ఆత్మ నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆత్మను ఆరాధించు ప్రార్థనను ప్రథమ దైవ గ్రంథంలోని పెద్ద యోగము అని అన్నారు. దానినే ఇంకో విధముగా బ్రహ్మయోగం అని కూడా అన్నారు. అందరికీ నమస్కారం.